రుక్మిణి కోపంగా శ్రీకృష్ణుణ్ణి అడిగింది. జనమంతా రాధాకృష్ణుడని ఎందుకంటున్నారు? రుక్మిణి కృష్ణుడని ఎవరూ ఎందుకు చెప్పరు? అప్పుడు శ్రీకృష్ణుడు, రాధప్రేమ అచంచలమైనది, నిజాయితీ మరియు నిస్వార్థమైనది అని సమాధానమిచ్చాడు. అప్పుడు రుక్మిణి, అయితే నా ప్రేమ స్వచ్ఛమైనది కాదా అని అడిగింది. శ్రీకృష్ణుడు జవాబు చెప్పలేదు. ఆ తరువాత ఆయన ఒక లీలను సృష్టించాడు. శ్రీకృష్ణుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన ప్రాణాలు దక్కవన్నట్లుగా కనిపించింది. అప్పుడు నారద మహర్షి వచ్చి, శ్రీకృష్ణుణ్ణి రక్షించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఎవరైనా తమ పాదాల ధూళిని శ్రీకృష్ణుని తలపై ఉంచితే ఆయన నయమవుతారు అని చెప్పారు. ఇది విన్న అందరూ వెనక్కి తగ్గారు. రుక్మిణి కూడా అలా చేయడానికి నిరాకరిస్తూ, నేను అలా చేస్తే నాకు నరకంలో కూడా స్థానం లభించదు అని చెప్పింది. అప్పుడు రాధారాణి వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా తన పాదాల ధూళిని శ్రీకృష్ణుని తలపై ఉంచింది. వెంటనే శ్రీకృష్ణుడు కోలుకుని ఆరోగ్యవంతుడయ్యాడు. ఆశ్చర్యపోయిన రుక్మిణి రాధారాణితో, నువ్వేం చేశావు? నీకు నరకానికి వెళతాననే భయం లేదా అని అడిగింది. అప్పుడు రాధారాణి, నా కృష్ణుడు బాగుండాలి, ఆయన కోసం నేను నరకానికి వెళ్లడానికైనా సిద్ధమే అని సమాధానమిచ్చింది.